మన భారత ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక విశిష్టత కట్టడం గానీ, నగరము కానీ, ఆ నగరంలో ఉన్నటువంటి కట్టడాలు గానీ, సో వాటికి యునెస్కో వారు జారీ చేసేటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్ యొక్క ట్యాగ్ లైన్‌ని ఇవ్వటానికి భారతదేశం చెందినటువంటి ఒక ప్లేస్‌ని నామినేట్ చేయటం జరిగింది. మరి ఆ నామినేట్ చేసినటువంటి ప్లేస్ ఏది అంటే శ్రీపుర లేదా సిర్పూర్ నగరం. సో సిర్పూర్ లేదా శ్రీపుర నగరాన్ని భారత ప్రభుత్వం యునెస్కో వారికి సంబంధించిన వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్ లైన్లో ఆ లిస్ట్లో జాయిన్ చేయడానికి నామినేట్ చేయటం జరిగింది. ఇంకొక అంశం, మరి ఎందుకు భారత ప్రభుత్వము శ్రీపురం లేదా శ్రీపుర లేదా సిర్పూర్ అనేటువంటి నగరాన్ని నామినేట్ చేస్తుంది అంటే, ఇది ప్రాచీన దక్షిణ కోసల రాజధానిగా ఉండేది. సో ఇక్కడ క్రీస్తు శకం 5 నుండి 12వ శతాబ్దం మధ్య వివిధ రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించి వివిధ కట్టడాలను కట్టడం జరిగింది. సో ఈ ప్రదేశము అన్ని మతాలకు చెందినటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంలో శివాలయాలు ఉన్నాయి, విష్ణు దేవాలయాలు ఉన్నాయి, బౌద్ధ విహారాలు ఉన్నాయి. అదేవిధంగా జైనులకు సంబంధించినటువంటి జైన విహారాలు కూడా ఉండటం జరిగింది ఈ శ్రీపుర నగరంలో. సో మనం చూసుకున్నట్లయితే దాదాపు 22 శివాలయాలు ఉన్నాయి, 5 విష్ణు దేవాలయాలు ఉన్నాయి, 10 బౌద్ధ విహారాలు ఉన్నాయి, మరియు 3 జైన విహారాలు ఈ ప్రాంతంలో ఉండటం జరిగింది. సో మరి ఈ నగరం సిర్పూర్ కానీ శ్రీపూర్ నగరం మరి ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మహానది ఒడ్డున, సో మహానది యొక్క తీరాన ఈ శ్రీపూర్ అనేటువంటి నగరం ఉండటం జరిగింది. సో ప్రాచీన భారతదేశంలో ఈ కోసల రాజధానిగా, దక్షిణ కోసల రాజధానిగా ఈ సిర్పూర్ లేదా శ్రీపురం అనేటువంటిది ఉండటం జరిగింది. సో కాబట్టి ఈ ప్లేస్ని నామినేట్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు సంబంధించిన వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో స్థానాన్ని సంపాదించడానికి.